everybody. Hi. I loved hosting this session. What about you guys? Let's go. Kamla Institute of Technology and Sciences. Let's go. Hey guys, I loved hosting this session. What about you all? I loved hosting this like that. We just started 1 year ago. But we have built the platform in such a way that we can outcompete any Abacus institute in the entire world. I was only like, ఏ బిజినెస్ చేస్తే నాకు మనీ వస్తుంది, ఏది చేస్తే అది వస్తుంది అని. దెన్ ఎడ్యుకేషన్ వాజ్ లైక్, దీంట్లో మనీ ఉంది కదా మనం దూరిపోదాం అన్నట్టు దూరిపోయాను. బట్ యాజ్ ఐ టోల్డ్ యూ, ద ఫస్ట్ హర్ష అనే స్టూడెంట్ వచ్చాడు, ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడైతే అయ్యిందో, దెన్ ఐ థాట్ దిస్ బిజినెస్ ఇస్ నాట్ అబౌట్ మనీ, దిస్ బిజినెస్ ఇస్ మోర్ దెన్ మనీ. సో యాక్చువల్లీ నేను యూకేలో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ అబాకస్ క్లాస్కి పంపిస్తున్నాము అనేవాళ్ళు అనమాట. అందులోనూ స్పెసిఫికల్లీ వాళ్ళు బోల్ట్ అబాకస్ క్లాస్కి పంపిస్తున్నాం అని చెప్పేవాళ్ళు అనమాట యూకేలో. అండ్ బోల్ట్ అబాకస్ అని విన్నప్పుడు నాకు ఇది ఎక్కడో విన్నాను, ఈ పేరు నాకు తెలుసు అని అనిపించింది. And then we got our first initial students and the impact was so good and the parents were complimenting us so nicely that I wanted to take it in a much better way. So that is how Bolt Abacus came into play. ఆ తర్వాత యుఎస్ఏలో నాకు కజిన్స్ ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర విన్నాను ఈ పేరు బోల్ట్ అబాకస్ అని. బోల్ట్ అబాకస్ అనే పేరు నేను వింటున్నాను, కానీ నాకు ఎగ్జాక్ట్ గా ఎక్కడో నేను ఇది విన్నాను, ఏదో ఫెమిలియర్ గా ఉంది అని అనుకున్నాను. కానీ తర్వాత గుర్తొచ్చింది, ఇక్కడ లోకల్లో ఇండియాలో కూడా ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అబాకస్ క్లాస్ టైం అయింది, నేను వెళ్ళాలి అని బయట పిల్లలు ఆడుకుంటున్నప్పుడు విన్నాను అనమాట. అక్కడ విన్నా మళ్ళీ బోల్ట్ అబాకస్ అని, ఏంటి పేరు ఇన్నిసార్లు వింటున్నానని చెప్పేసి ఆన్లైన్లోకి వెళ్ళి చూస్తే అర్థమైంది సంకీర్త్ ఫౌండర్ అని చెప్పేసి. సో నాకు తెలుసు సంకీర్త్, వాళ్ళ ఫాదర్ తెలుసు, మనం ఎన్ఎస్జి బ్లాక్ హ్యాట్ కమాండో వీడియోస్ చూసాం కదా, వాళ్ళ సన్ అనమాట. సో వెంటనే సంకీర్త్ని అడిగితే, ఓకే నేను ఎప్పుడు ఇవ్వలేదు, నేను మార్కెటింగ్ అయితే ఎప్పుడు చేయలేదు దీని మీద, సో ఇప్పుడు మళ్ళీ ఇది మార్కెటింగ్ లాగా అయిపోతుందేమో అక్కడనే, నేను ఇవ్వను అంటే ఏం కాదు తెలుస్తుంది చాలా మందికి. అండ్ సంకీర్త్తో 1-to-1 మాట్లాడినప్పుడు తను చెప్పారనమాట, యాక్చువల్గా మ్యాథ్స్ మీద భయంతో సైన్స్ తీసుకున్నాను, మళ్ళీ సైన్స్లో అదే బైపీసీ తీసుకున్నాను, బైపీసీలో మళ్ళీ ఫిజిక్స్ వచ్చింది, అది మీరు వింటారు ఇప్పుడు తన మాటల్లో. సో అలా తీసుకోవటం వలన మ్యాథ్స్ అనే ఫియర్ వల్ల నేను చాలా చోట్ల వెనకడుగు వేయాల్సి వచ్చింది. నాలాగా వీలైనంత మందికి ఇలాంటి ఫియర్ దూరం చేయాలి అనే ఉద్దేశంతో మ్యాథ్స్ని వదిలేసి దూరం జరిగిన మళ్ళీ తన అబాకస్ అని మ్యాథ్స్లోకి ఎంటర్ అయ్యి చాలా మంది స్టూడెంట్స్కి, ఇప్పుడు నేను వింటున్న పేర్లు అందరు స్టూడెంట్స్ దగ్గర నేను విన్న పేరు బోల్ట్ అబాకస్ అనమాట. సో తన్ని రిక్వెస్ట్ చేసుకుంటే నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. సో కట్ చేస్తే నా స్టోరీ వచ్చేసి, నేను చిన్నగా ఉన్నప్పుడు సమ్మర్ హాలిడేస్కి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు మా మామయ్య ఇవి ఉంటాయి కదా మల్టిప్లికేషన్ టేబుల్స్, నేర్చుకో అని చెప్పి వెళ్ళిపోయేవారు బయటికి. ఎలా నేర్చుకోవాలి, అది ఏంటి అంటే బైహార్టే చేయాలా, బైహార్ట్ కూడా కాదు, బట్టి అంటాం కదా, అది ఎలా బట్టి కొట్టాలో అర్థమయ్యేది కాదు. అందరూ హ్యాపీగా తింటారు, వెళ్ళి పడుకుంటారు, నాకు మాత్రం అది ఎక్కేది కాదు. సో జస్ట్ దాన్ని మెమొరైజ్ ఎలా చేసుకోవాలనేది నాకు ఆ చిన్న వయసులో అర్థమయ్యేది కాదు. అలానే మనలో చాలా మందికి మ్యాథ్స్ అంటే చాలా ఫియర్ ఉండేది. సో అలా ఫియర్ ఉండటం వలన చాలా మంది ఇంజనీరింగ్ కానీ మిగతా మ్యాథ్స్ రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్స్, ఆస్ట్రోనాట్స్ కానీ ఆస్ట్రానామికల్ సైన్సెస్ కానీ వాటన్నిటికీ దూరంగా మ్యాథ్స్కి సంబంధం లేని సబ్జెక్ట్స్ ఎంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ వస్తారు. అయితే రాను టెక్నాలజీ ఎంత అడ్వాన్స్డ్ అయిపోయింది అంటే ఆ భయాన్ని, మ్యాథ్స్ అనే భయాన్ని ఈ జనరేషన్ పిల్లలకి చాలా దూరంగా నెట్టేసే క్యాపబిలిటీస్ వచ్చాయన్నమాట. సో మీకు పరిచయం చేస్తున్నాను, చిన్న వయసులోనే తన పేరు సంకీర్త్ అనమాట. థ్యాంక్ యూ సంకీర్త్, మాకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. మై ప్లెజర్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. అండ్ బోల్ట్ అబాకస్ ఫౌండర్ అతను, హీ ఈస్ జస్ట్ 23 years old. సంకీర్త్, ఇప్పుడు మీ మాటల్లో వింటాము, ఎందుకు మీరు బోల్ట్ అబాకస్ అనేది స్టార్ట్ చేశారు అవుట్ ఆఫ్ ఆల్? అండ్ మీరు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారా? లేదు, ఐఎమ్ నాట్ ఫ్రమ్ ద మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఎట్ ఆల్. సో 10th లో ఐ గాట్ ద లీస్ట్ అమౌంట్ ఆఫ్ మార్క్స్ ఇన్ మ్యాథ్స్ ఇట్ సెల్ఫ్. అండ్ దెన్ ఇంకా మ్యాథ్స్ తో భయం వచ్చేసి అంత భయపడిపోయి, ఇంకా దెర్స్ ఓన్లీ 2 options కదా ఇండియన్ ఫ్యామిలీస్ లో, ఇదర్ బి అన్ ఇంజనీర్ ఆర్ డాక్టర్.
So what was my other option? Doctor. So I was super passionate. ఇంకా ఓకే ఆ ఆప్షన్ ఉంది, ఇంకా వెళ్ళిపోదామని బైపీసీ తీసుకున్నాను అనమాట. బైపీసీ తీసుకున్నాక మళ్ళీ మ్యాథ్ వచ్చింది. నేనేంటి ఎట్లా మ్యాథ్ ఎలా వచ్చిందంటే ఫిజిక్స్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఫిజిక్స్ లో మళ్ళీ మ్యాథ్ ఉంటది, మనం అది చేయలేకపోయాము. ఐ స్ట్రగుల్డ్ అ లాట్ అండ్ ఐ కుడ్ నాట్ క్లియర్ నీట్ ఎగ్జామినేషన్. సో అప్పుడు మా డాడీ చెప్పారు, look Sankit, you are not meant to be an engineer or a doctor, at least right now you have a business mindset అని he pushed me into the business administration. డాడీ ఏమనలేదా మీరు మళ్ళీ స్ట్రీమ్ చేంజ్ చేస్తాను అన్నప్పుడు? No, dad itself encouraged me to change the stream. That's great. So after one point you understand, like math low, you're not able to crack it in, so you take some other field where you are motivated, right? So itla nenu college time lo nen chestunnappudu I started getting into different startup ideas and everything anamata. So first year lone I started something called as Eruleaf ani hydroponic farming మీద experiment చేస్తూ పోయాను. హైడ్రోపోనిక్ ఫార్మింగ్ అంటే soil less farming, direct water లో plants పెంచడం అన్నమాట. సో వాజ్ జస్ట్ ఎక్స్పెరిమెంటింగ్. కాలేజ్ టైంలో ఐ వాజ్ జస్ట్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ డిఫరెంట్ ఐడియాస్. దెన్ టీ హబ్ కి వెళ్ళాను, అక్కడ వాళ్ళు ఎంకరేజ్ చేశారు. సో అదంతా స్టోరీ అయ్యాక దెన్ ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ ద మ్యాథ్స్ ఫీల్డ్ బికాస్ ఐ వాజ్ సో అఫ్రేడ్ ఆఫ్ మ్యాథ్స్ and I wanted to do something in math anamata. So if I had a very good teacher, if I had a very good platform where I can upskill myself in math, then I would have been in some other position and some bigger position అని అప్పుడు స్టూడెంట్ మైండ్ సెట్ లో ఆలోచిస్తున్నాను. అప్పుడు అలా ఆలోచిస్తున్నప్పుడు అబాకస్ వాజ్ వన్ థింగ్ ఐ రియలీ వాంట్ టు టేక్ ఇట్ అప్. డెఫినెట్ గా ఇక్కడ ఒక్క చిన్న పాయింట్, చాలా మంది మనం అనుకుంటుంటాము వెనక్కి తిరిగి చూసుకుంటే ఎందుకు నేను ఆ పీరియడ్ లో సరిగ్గా చదవలేదు, అరే ఈ సబ్జెక్ట్ నేను చదవలేకపోయానా, ఇప్పుడు నాకు మళ్ళీ ఛాన్స్ వస్తే నేను దాంట్లో చించేస్తాను అని అనుకుంటాం కదా. అలా మన కిడ్స్ రిగ్రెట్ అవ్వకూడదు అంటే మాత్రం డెఫినెట్ గా యూ హ్యావ్ టు లిసన్ టు దిస్. ఎగ్జాక్ట్లీ, అబ్సల్యూట్లీ, దట్స్ అ వెరీ గుడ్ పాయింట్ దట్ యు మెన్షన్ మ్యామ్. మన ఉన్న రిగ్రెట్స్ ని మనం రిపీట్ చేయకూడదు నెక్స్ట్ జనరేషన్ లో అనే ఎవ్రీబడి కీప్స్ అ థాట్ కదా. సో ఆ ఐడియాలజీలోనే వి స్టార్టెడ్ బోల్ట్ అబాకస్ అనమాట. సో కాలేజ్ ఫైనల్ ఇయర్ లో ఐ టుక్ అప్ ద ఫ్రాంచైజీ ఆఫ్ అ డిఫరెంట్ అబాకస్ ఇన్స్టిట్యూట్ అండ్ ఐమ్ స్టిల్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ అ లాట్ ఆఫ్ ఐడియాస్ అనమాట. అండ్ దెన్ వి గాట్ అవర్ ఫస్ట్ ఇనిషియల్ స్టూడెంట్స్ అండ్ ద ఇంపాక్ట్ వాజ్ సో good and the parents were complimenting us so nicely that I wanted to take it in a much better way. So that is how Bolt Abacus came into play. సో మధ్యలో నా కిడ్ అన్నమాట డిస్టర్బ్ చేస్తుంది. సో మీకు ఎక్కడైనా కట్ అయిపోయిందండి ఇక్కడ సబ్జెక్ట్ అనుకుంటే ప్లీజ్ బేర్ విత్ us. Okay, please go ahead, Sankit. Yeah, so that's about it, ma'am. That's how Bolt Abacus has come into the play, and we have over 100 US students right now who are having a lot of fun on our platform. Over 100? Yeah, over 100. It's just been 1 year since we started. Oh, that's very great progress kada. Yeah. Okasari and zero marketing, right? Zero marketing. So the only 5 initial students maku relatives through vachar anamata. After the 5 students, from the 6th student, it's word of mouth. The first 5 parents were so impressed. They told it to other 5 people. Those 5 people told it to other 10 people. Those 10 people told it to another 20 people. Ala chestu. Now we have 100 students in our platform. Now, ippudu I'm still experimenting to make the product as perfect as possible anamata. Okay. And I feel like this is the right moment where we have to expand in a very big way, and that is what we are planning to do. Okay. ఇప్పుడు అబాకస్ క్లాసెస్ కి చాలా మంది అయితే పేరెంట్స్ తన కిడ్స్ ని పంపిస్తున్నారు. మరి రెగ్యులర్ గా పంపించే ఆ అబాకస్ క్లాసెస్ కి మీ బోల్ట్ అబాకస్ ఈ దీనికి డిఫరెన్స్ ఏంటి? వన్ కీ పాయింట్ దట్. సో నేను మా ఫైనల్ ఇయర్ లో కాలేజ్ లో ఉన్నప్పుడే ఒక ఫ్రాంచైజీ అబాకస్ ఇన్స్టిట్యూట్ ది తీసుకున్నానని చెప్పాను కదా. సో జనరల్ గా ఆల్ ఓవర్ ద వరల్డ్ రిగార్డ్లెస్ ఆఫ్ వేర్ యూ గో, యుఎస్ అయినా జపాన్ అయినా చైనా అయినా ఎక్కడికి వెళ్ళినా the only way you are teaching abacus is the traditional mode anamata. Ekkadaithe book pen paper istunnaro 1+1 అని ఉంటది, 2 అని రాస్తారు, 2+2 అని ఉంటది, 4 అని రాస్తారు. ఒక్కసారి ఆ బుక్ లో అటెంప్ట్ చేశాక ద చైల్డ్ కెనాట్ రీవిజిట్ ద టాపిక్. సో ఫర్ అదొకటి. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఆ 2+2 4 అని రాస్తారు, నెక్స్ట్ 3+3 5 అని రాస్తారు. అది రాంగ్. కానీ ఆ టీచర్ రాంగ్ అని చెప్పే వరకు అది ఆ స్టూడెంట్ కి రాంగ్ అని తెలియదు. సో టీచర్ ఎప్పుడు కరెక్ట్ చేస్తుంది?
లాజికల్ గా ఆలోచిస్తే ఆఫ్టర్ ద క్లాస్ ఒక క్లాస్ లో 10-15 స్టూడెంట్స్ ఉంటారు. ఒక్కొక్క స్టూడెంట్ 100 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు. సో టోటల్ 1500 ప్రాబ్లమ్స్ వరకు కరెక్ట్ చేయాలి. Yeah. సో టీచర్ బుక్స్ తీసుకుని కరెక్ట్ చేసి మళ్ళీ ఆ బుక్ బ్యాక్ ఇచ్చాక అప్పుడు తెలుస్తుంది, ఓ అప్పుడు నేను ఈ మిస్టేక్ చేశానా. టైం పడుతుంది బాగా. చాలా టైం పట్టేస్తుంది. సో ఎట్లా డిజైన్ చేసాం ప్లాట్ఫామ్, క్విజెస్ టైప్ ఉంటాయి అనమాట. సో as soon as you attempt, the report card will be generated immediately within 1 second, within 1 millisecond. దాంట్లో మీ యావరేజ్ టైం అన్ని తెలిసిపోతుంది. సో దీని వల్ల ఏంటి ఉపయోగం అంటే ద చైల్డ్ విల్ ఇమీడియట్లీ గెట్ టు నో, నేను ఇక్కడ తప్పు చేశాను, ఇక్కడ కరెక్ట్ చేశాను. సో ఇమీడియట్ గా డౌట్ సాల్వింగ్ కేపబిలిటీ ఉండడం వల్ల ద చైల్డ్ ఇస్ లెర్నింగ్ వెరీ వెరీ క్విక్లీ అనమాట. దట్ ఈస్ నంబర్ 1 పాయింట్. నంబర్ 2 ఏంటంటే అదే క్విజ్ వాళ్ళు మల్టిపుల్ టైమ్స్ రీఅటెంప్ట్ చేయొచ్చు పర్ఫెక్ట్ అయ్యే వరకు. అండ్ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాం మీకు. సో మాకు రితిక అని ఒక US స్టూడెంట్ ఉందన్నమాట. సో ఇట్స్ జస్ట్ బీన్ 9 months సిన్స్ షీ జాయిన్డ్ అబాకస్. సో ఫస్ట్ 6 months షీ వాస్ కంప్లీట్లీ స్ట్రగ్లింగ్ అనమాట. మాకు ఇట్లా మొత్తం గేమిఫై వేలో చేసాం. సో లెస్ దెన్ 75% వస్తే ఉంటుంది, 75-99 వస్తే ఎల్లో ఉంటది, 100% వస్తేనే వాళ్ళకి గ్రీన్ కలర్ వస్తుంది అనమాట క్విజ్ మీద. సో నా రితిక అటెంప్ట్ చేస్తున్నప్పుడు అన్ని రెడ్స్ ఎల్లోస్ వస్తున్నాయి. నేను ఐ వాస్ పుట్టింగ్ ఇన్ సో మచ్ ఎఫర్ట్ అండ్ షీ వాస్ స్టిల్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్, స్లోలీ పికింగ్ అప్ ద టాపిక్స్ అనమాట. బట్ అదే నేను బుక్ మెథడ్ లో నేర్పించుంటే యాజ్ అ టీచర్, యాజ్ అ స్టూడెంట్, వి బోత్ హ్యావ్ స్ట్రగుల్డ్ అ లాట్ అనమాట. బట్ సిన్స్ వీ హ్యాడ్ Bolt Abacus, she retook the same topic multiple times. She had an option to rate Absolutely. it whenever she wants. లాస్ట్ ఇప్పుడు జనవరి ఎండింగ్ నుంచి స్టార్ట్ చేసింది రీఅటెంప్ట్ చేయడము. ఎవ్రీ డే షీ వాస్ సిట్టింగ్ రీఅటెంప్టింగ్ అండ్ ప్రాక్టీసింగ్ ఆన్ అవర్ ప్లాట్ఫామ్. అండ్ నౌ షీ ఇస్ ద ఫాస్టెస్ట్ స్టూడెంట్ దట్ వీ హ్యావ్. Okay. సో ద ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ seeing this observing and learning slowly to one of the fastest students, that is what Bolt Abacus is bringing. That is a transformation that is Bolt Abacus bringing, and that is the reason my referral anta strong undi, word of mouth anta strong undi. So the platform is doing absolute wonders anamata ee vishayamlo cheppalante. గేమింగ్ మోడ్ లా కూడా పెట్టారు కదా. Yes. గేమ్స్ అంటేనే ఆల్రెడీ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చాయి, కిడ్స్ అందరూ గేమ్స్ కి అడిక్ట్ అవుతారు, ఏదో ఒకటి టైం పాస్ కావాలి. బట్ అదే వాళ్ళు మ్యాథ్స్ అనే గేమ్ కి అడిక్ట్ అయ్యేలా చేయగలుగుతారా మీరు? దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ త్రూ Bolt Abacus అన్నమాట. వినడానికి ప్రమోషన్ లా ఉంటుంది కానీ బట్ దట్స్ రియల్లీ ఇంట్రెస్టింగ్. ఒకసారి లాగిన్ అయ్యి చూడండి, వెబ్సైట్ ఈస్ అవైలబుల్. ఒకసారి వెళ్ళి చూడండి. రిజిస్ట్రేషన్స్ ని మీరు డౌన్ చేసి మీరు ఓన్లీ సెలెక్టివ్ గా యాక్సెప్ట్ చేస్తున్నట్టు. సో బేసిక్లీ ఇప్పుడు నేను US స్టూడెంట్స్, UK స్టూడెంట్స్ ని తీసుకుంటున్నాను. బట్ వీఆర్ ఆల్సో ఎక్స్ప్లోరింగ్ వన్ మోర్ మోడల్ అనమాట. దిస్ కాల్డ్ as a పార్ట్నర్ టీచర్ మోడల్. సో ఇప్పుడు నా వెబ్సైట్ I know and I have 100% confidence that it is bringing a very good change in the children. కానీ నేను ఎంతమంది టీచర్స్ ని హైర్ చేసుకోగలుగుతాను? దేర్ ఇస్ ఆల్వేస్ అ లిమిట్. బట్ ఐ వాంట్ ద ప్లాట్ఫామ్ టు రీచ్ యాజ్ మెనీ స్టూడెంట్స్ యాజ్ పాసిబుల్. సో దట్ ఈస్ ద రీజన్ వీ కేమ్ అప్ విత్ పార్ట్నర్ టీచర్ మోడల్ అనమాట. ఇప్పుడు ఎవరైనా హౌస్ వైఫ్స్ అయినా, స్టూడెంట్స్ అయినా, కాలేజ్ స్టూడెంట్స్, ఇఫ్ దే వాంట్ టు బికమ్ అబాకస్ టీచర్, వీ విల్ ట్రైన్ దెమ్. Okay. In our beautiful ways of teaching methodology, we'll certify them, and now they can use the Bolt Abacus platform to teach children in the local community anamata. Okay. సో ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది ఎవరైతే చూస్తున్నారో ఆల్రెడీ ఒకవేళ వాళ్ళు అబాకస్ టీచర్స్ గనక ఈ ప్రోగ్రామ్ ని చూస్తుంటే, సో దే కెన్ స్టిల్ యూజ్ యువర్ ప్లాట్ఫామ్ వైల్ దే వర్క్ ఫర్ సంబడి ఎల్స్. Absolutely, you can. Okay, so వాళ్ళ స్టూడెంట్స్ కి వాళ్ళు ఈ ప్లాట్ఫామ్ ని యాక్సెస్ లాగా ఇవ్వచ్చు. Absolutely. So we want to make our platform into a software anamata, rather than be a company, Abacus company. We want to be a software where any Abacus student all over the world, meer a Abacus institute kena ellina, you can use a platform to get better at Abacus. Okay, fine. సో ఇవి సమ్మర్ హాలిడేస్, వాళ్ళు సెలెక్టివ్ రిజిస్ట్రేషన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక గేమింగ్ మోడల్ లాగా డిజైన్ చేశారన్నమాట మ్యాథ్స్ అనేది. సో దానికి ఏంటంటే సర్వర్స్ స్పీడ్ కూడా, ద మోర్ స్టూడెంట్స్ దే లాగిన్, సో వెంటనే వాళ్ళకి క్యాలిక్యులేషన్స్ మీకు స్క్రీన్ మీద నేను చూపిస్తాను. సో వెంటనే వాళ్ళు క్యాలిక్యులేషన్స్ చేస్తే వెంటనే వాళ్ళకి స్కోర్ కనిపించేస్తుంది. అండ్ ఆ రెడ్, ఎల్లో, గ్రీన్ ఫార్మాట్స్ కనిపిస్తుంటాయి. అవన్నీ కూడా స్పీడ్ తో బేస్ చేసి ఉంటాయి అనమాట. సో అందుకని వాళ్ళు స్టూడెంట్స్ ని కూడా లిమిటెడ్ గా ఈ ప్రస్తుతానికి యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ షుడ్ రష్ అప్ టు రిజిస్టర్ ఇన్ దేర్ వెబ్సైట్ అనమాట. సో అపార్ట్ ఫ్రమ్ దాట్, పార్ట్నర్ టీచర్ మోడల్ అనేది ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు
కూడా జాయిన్ దో దే మైట్ నాట్ బి సర్టిఫైడ్ అబాకస్. అబ్సల్యూట్లీ. మీకు అసలు సర్టిఫికేషన్ అవసరం లేదు. నేను కాలేజ్ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు, థర్డ్ ఇయర్ లో ఉన్నప్పుడు ఐ టుక్ ద ఫ్రాంచైజీ కదా, అండ్ ఐ పేడ్ ఆల్మోస్ట్ 70,000 to 80,000 upfront money to get the access for this. So right now we are putting very minimal cost and we are training the students completely from scratch అన్నమాట. If you want to be a teacher, if for example మీరు టీచర్ అవుదాం అనుకున్నారు, మీకు అసలు ఏం తెలియదు అబాకస్ గురించి, we train you from basic zero to till the point that you become a very good teacher, and then you can start using our platform to teach your own students అన్నమాట. ఓకే అండి. ఎందుకు ఇప్పుడు ఎక్కువ మంది పేరెంట్స్ కంపల్సరీ వాళ్ళ పిల్లల్ని అబాకస్ క్లాస్ కి పంపిస్తున్నారు. సో ఓన్లీ మ్యాథ్స్ స్కోర్ ఇంప్రూవ్ అవడానికేనా అబాకస్ క్లాస్? లేదు. సో రీసెంట్ గా దెర్ ఆర్ మెనీ సైంటిఫిక్ స్టడీస్ దట్ ఆర్ బీయింగ్ కమింగ్ అవుట్ అన్నమాట. సో ఇన్ దిస్ సైంటిఫిక్ స్టడీస్ అబాకస్ హాస్ బీన్ ప్రూవెన్ దట్ ఇట్ ఈస్ అ బ్రెయిన్ డెవలపింగ్ టూల్. సో చాలా మంది పేరెంట్స్ కి ఇది ఒక రాంగ్ అసంప్షన్ ఉంటుంది. అబాకస్ అంటే ఓన్లీ స్పీడ్ మ్యాథ్, జస్ట్ ఓన్లీ క్యాల్కులేషన్, అది నేర్చుకుంటే 2434 into 3 అంటే 1 second లో చెప్పేస్తాడు. ఓకే, దట్ ఈస్ అన్ అవుట్పుట్, but that is not the overall output. The major output that we have seen in our students is there's a rapid increase in focus anamata. Focus, concentration, and sitting down and doing work for a very long time in a very concentrated method. Anta concentration vere subjects through radu. And when doing abacus is a tool anamata. So when you're doing abacus, you're using both your left hand and right hand, and you're visualizing the scene. దాని వల్ల ఏమవుతుందంటే the brain power చాలా ఇంక్రీజ్ అయిపోతుంది. ఆ ఇంక్రీజ్ అవ్వడం వల్ల that shows that reflects in other subjects. So my first student was Harsha ani, like first college లో third year లో ఉన్నప్పుడు I took up this franchise కదా. I was very scared because I was doing a college student and I didn't know if I would be a good teacher in the starting scenario, right? First we only charged 400 rupees per child, and we went there, our 400 rupees adigadaniki parent nunchi I was shivering anamata. But somehow that's encouraged me a lot, and then we made a batch of 5 students and I was teaching my intlone balcony lo nenu nepistunanu. But after 6 months the growth was rapid. Nene shock ayipanu, enti abacus inta growth vastada ani, and then the parents are also like super happy. And then I was like, okay, inka I decided that this is going to be my long term thing. డెఫినెట్ గా ఇట్స్ బిజినెస్ మోడల్ కంటే కూడా మీరు ఇప్పుడు చెప్పారు చూడండి, సాటిస్ఫాక్షన్ అది చాలా, దట్స్ ఎ వెరీ బిగ్ డోపమైన్ కికింగ్ అన్నమాట. అది మనకి అంత ఈజీగా రాదు. సో నేను ఇప్పుడు కాలేజ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు I was working on Eruliaf కదా. I told you I was working on Eruliaf hydroponic farming. నేను I wanted to be in the startup ecosystem అన్నమాట. లైక్ అప్పుడే KTR గారు వచ్చారు, అందరూ డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్ అయిపోతున్నారు. వీఆర్ నాట్ హ్యావింగ్ స్టార్ట్అప్ ఆంటర్ప్రెన్యూర్స్, ఫౌండర్స్ అని స్పీచ్ ఇచ్చారు. అండ్ ఐ గాట్ రియలీ ప్యాషనెట్ అనమాట. అరే, సమ్ పొలిటీషియన్ ఇస్ కమింగ్ అప్ అండ్ ఎంకరేజింగ్ ఆల్ ఆఫ్ దిస్ స్టఫ్. సో దేర్ మైట్ బి సంథింగ్ ఇన్ దిస్. సో దే వోంట్ ర్యాండమ్లీ ప్రమోట్ యూ టు బి అన్ ఆంటర్ప్రెన్యూర్ అండ్ టేక్ రిస్క్ కదా అని నేను ఇంకా రీసెర్చ్ స్టార్ట్ చేశాను. దెన్ ఐ గాట్ టు నో, ఓ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ as T-Hub, టెక్నాలజీ హబ్ అని స్టార్టెడ్. ఓకే. Then I wanted to get into the T-Hub anamata. So my college was not affiliated with T-Hub. So my best friend, her name is Danya. She was studying in St. Francis College of Women. So now she told, "Are ma college వెళ్తుంది T-Hub ki, నువ్వు వస్తావా, స్నీక్ ఇన్ అవుతావా" అంటే యా 100% అంటే నా గూగుల్ ఫామ్స్ లో నా పేరు సంకీర్తన అని పెట్టేశాను. నా పేరు సంకీర్తన అని పెట్టేశాను. ఇంకా T-Hub లోకి వెళ్ళిపోయాను. ఆ సెక్యూరిటీ గార్డ్ ఆ పేపర్ చూసాడు, నన్ను చూసాడు, పేపర్ చూసాడు, నన్ను చూసాడు. ఏంటి నువ్వేలా సంకీర్తన అంటే అవునవును అని చెప్పుకుంటే నవ్వుకుంటా. ఇంకా ఆల్ ద T-Hub స్టాఫ్ స్టార్టెడ్ లాఫింగ్. ఏంటి వీడు చాలా వియర్డ్ గా ఉన్నాడు, లైక్ పేరుతో వచ్చేసాడు అని. Now they started her, I remember her name also. Her name is Aarti from T-Hub. She encouraged me a lot. అప్పుడు వచ్చినప్పుడు ఏంటి, హీస్ వెరీ ప్యాషనేట్, హీస్ వెరీ ఎనర్జెటిక్ అని. రిస్క్ చేసి వెళ్ళారు కదా. యా, రిస్క్ చేసి, ఎంబరాస్మెంట్ ఎదురవ్వచ్చు. ఎగ్జాక్ట్లీ, రిస్క్ చేసి మరి వెళ్ళారు. సో దే ఫౌండ్ ఇట్ వెరీ ఫ్యాసినేటింగ్ అనమాట. సో దే స్టార్టెడ్ పుల్లింగ్ మీ ఇంటూ వాలంటీరింగ్ యాక్టివిటీస్ అండ్ ఎవ్రీథింగ్. సో అక్కడి నుంచి ఐ రియలీ వాంటెడ్ టు డూ సంథింగ్ ఇన్ ద స్టార్ట్అప్ ఎకో సిస్టమ్. సో సెకండ్ ఇయర్ ఆఫ్ మై కాలేజ్ లో Eruliaf hydroponics I started pitching. ఐడియా చాలా బాగుండే, కానీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ ఉండడం వల్ల ఐ కుడెంట్ స్టార్ట్ యాజ్ అ కాలేజ్ స్టూడెంట్. సో సెకండ్ ఇయర్ లో
to get some amount of money, I started selling flight tickets. Are flight tickets ammudam inga chuddam ani. But ఈ ఎంటైర్ బిజినెస్ మోడల్స్ లో I was earning money. Like flight tickets amto I was earning money, I was doing some other businesses, I was earning money, but there was no satisfaction. Yeah. So there is one thing that you are earning money from, and there's number two where you are feeling like you are delivering something, giving back something to the ecosystem. My daddy తో కూడా నేను డైనింగ్ టేబుల్ మీద కూర్చొని మాట్లాడుతూ ఉంటాను. My dad is from NSG background, he's a black belt commando అన్నమాట. So we always think that we have to give back to the society. We always plan on doing something where we give back to the society and we give satisfaction along with money. Like money is the ultimate focus. ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నా, మీరు వర్క్ చేస్తున్నా, మా డాడీ వర్క్ చేస్తున్నా, at the end of the day we have to survive, we need that money. బట్ ఆ మనీతో వచ్చే సాటిస్ఫాక్షన్ ఇస్ డిఫరెంట్. అండ్ సెకండ్ ఇయర్ లో ఏమైందంటే ఫ్లైట్ టికెట్స్ అమ్ముతున్నాను, ఐ వాజ్ ఎర్నింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ, కోవిడ్ స్ట్రక్. సో ఐ హ్యాడ్ టు స్టాప్ దట్ ఫ్లైట్ బిజినెస్. అండ్ దెన్ ఐ వాజ్ ఎక్స్ప్లోరింగ్ అనమాట, అరే ఇప్పుడు ఈ కోవిడ్ టైంలో మనం ఏం చేయొచ్చు అని. దెన్ బైజూస్ ఆర్ డిఫరెంట్ కంపెనీస్ ఆర్ ఆన్ అ రైస్. సో యాజ్ అ కాలేజ్ స్టూడెంట్, లైక్ నౌ థింక్ అబౌట్ ఇట్ యాజ్ అ కాలేజ్ స్టూడెంట్ పర్స్పెక్టివ్ లో, I didn't care about satisfaction and all that. It's about the satisfaction of transforming lives of children. So then appan nunchi I got in completely in this mode anamata, and I started loving teaching. Like it's not just, I don't want to be a founder or a teacher just for the sake of earning money. It's just who I am. It's just the base of what I am anamata. డెఫినెట్ గా సంగీత్ మీరు చెప్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ అంటే వాళ్ళు చేయలేంది వాళ్ళ పిల్లలు చేస్తుంటే చాలా సంతోషం అవుతుంది కదా, అది ఒక టీచర్ కూడా అనుభవిస్తాడు ఆ సంతోషాన్ని. అది నౌ ఐ కెన్ యాక్చువల్లీ రియలైజ్ ఇన్ హిస్ వర్డ్స్ అన్నమాట. మీరు చెప్తుంటే ఈచ్ స్టూడెంట్ వాళ్ళ అనాలిసిస్, వాళ్ళ గ్రాస్పింగ్ పవర్, వాళ్ళ పికప్ చేస్తున్న స్పీడ్, అది చూసే కొద్దీ మీలో ఒకలాంటి హ్యాపీనెస్. అబ్సల్యూట్లీ. సో ఇప్పుడు హర్షతో స్టార్ట్ చేశాను కదా, అప్పుడు ఇంకా బుక్ మెథడ్ లోనే ఉండే, బుక్స్ ఇస్తున్నాను, వాళ్ళ పెన్సిల్స్. ఇప్పుడు ఏమైందంటే ఐ స్టార్టెడ్ గోయింగ్ టు జెనసిస్ ఇంటర్నేషనల్ స్కూల్, అక్కడ కూడా క్లాసెస్ చెప్తున్నాను, ఆఫ్టర్ స్కూల్ క్లాసెస్ అన్నమాట. 10-15 స్టూడెంట్స్ బ్యాచ్ లో ఒకళ్ళు పెన్సిల్ చెప్తూ ఉంటారు, ఒకళ్ళు బుక్ మర్చిపోతారు ఇంట్లో, ఒకళ్ళు పెన్సిల్ బాక్స్ మర్చిపోతారు, ఒకళ్ళు ఏమో సార్ లిడ్ ఇరిగిపోయింది సార్, పెన్సిల్ ఇరిగిపోయింది సార్, నో పెన్ సార్, సో మెనీ డిస్ట్రాక్షన్స్. అండ్ ఒకళ్ళు ఇట్లా వేరే పేజ్ మీద లైన్ కొడితే వీళ్ళు లైన్ కొట్టేస్తారు. సో దేర్స్ ఆల్ దట్ డిస్ట్రాక్షన్, నాయిస్, అండ్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట ఆ మెథడ్ ఆఫ్ అండర్స్టాండింగ్ లో. సో ఐ థాట్, ఓకే, there's a problem here. The student is not able to track their time or efforts, and there's a lot of distraction. సో నేను నా ఫ్రెండ్స్ తో కూర్చొని ఐ డిస్కస్, ఒక రోజు నైట్ కూర్చొని బ్రెయిన్ స్టార్మ్ చేస్తున్నా, అరే దీంట్లో ప్రాబ్లం అయితే ఉంది, 100% ప్రాబ్లం ఉంది, వీ కెన్ డూ సంథింగ్ బెటర్ హియర్ అని ఫ్రెండ్స్ తో కూర్చొని ఐ వాజ్ డిస్కసింగ్ ర్యాండమ్ ఐడియాస్, ఎలా చేయొచ్చు బెటర్. అండ్ వెబ్సైట్ వాజ్ నాట్ అవర్ ఫస్ట్ గో టు ఐడియా అనమాట. వి థాట్ ఆఫ్ బ్రింగింగ్ ఇన్ గేమ్స్ ఇన్ టు ద క్లాస్ అండ్ డిఫరెంట్ ఐడియాస్. దెన్ లాస్ట్లీ ఐ థాట్, ఓకే, లైక్ వై నాట్ వి ఎక్స్పెరిమెంట్ విత్ అ వెబ్సైట్. ఒక చిన్న బేసిక్ వెబ్సైట్ చేద్దాము, అసలు జస్ట్ వర్కింగ్ మోడల్ అనమాట. జస్ట్ 1+1 అంటే 2 టైప్ చేసి ఎంటర్, క్యాల్కులేటర్ లాగా ఉంటుంది ఆల్మోస్ట్. చూద్దాం అసలు ఎట్లా రియాక్ట్ అవుతారో స్టూడెంట్స్ అనేది. మేబీ క్రియేటెడ్ అ బేస్ వెబ్సైట్, ఒక 15,000 రూపీస్ పెట్టి బేసిక్ చేసే స్టూడెంట్స్ కి ఇచ్చాను. స్టూడెంట్స్ కి ఇస్తే దే స్టార్టెడ్ లవింగ్ ఇట్. ద బేసిక్ వర్జన్ ఇప్పుడు చాలా అడ్వాన్స్ వర్జన్ లో ఉందన్నమాట. బేసిక్ వర్జన్ హర్ష వాజ్ లైక్, ఇట్స్ రియలీ నైస్ సార్, చాలా బాగుంది, ఐ వాంట్ టు డూ ఇట్ ఆన్ దిస్ ఓన్లీ, ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్ ఆన్ బుక్ అంటాడు. అరే కాదురే, ఇది అసలు డెవలప్ అవ్వలేదు, ఇది అసలు బేసిక్, ఇది ఇట్స్ నాట్ అ కంప్లీట్ వెబ్సైట్ ఆల్సో, జస్ట్ అ ట్రయల్ వెబ్సైట్ అంటే, నో బ్రో, జస్ట్ సార్ లైక్ జస్ట్ మేక్ దిస్ బెటర్, ఐ వాంట్ టు ప్రాక్టీస్ ఆన్ దిస్ ఓన్లీ అంటే, ఇంకా నేను ఫ్రెండ్స్ ని పిలిచాను, అది కూర్చోండి రా మీరు కూర్చోండి, మనం ఒక 2 hours కూర్చొని ప్రాపర్ గా డిస్కస్ చేద్దాం అండ్ హౌ టు మేక్ దిస్ వెబ్సైట్ సో గుడ్, సో బెటర్ that all the students start, get the maximum amount of it. So ఇంకా కూర్చున్నాం, అవుట్లైన్ వేసాం, గీసాము. ఫస్ట్ we launch our first version లాంచ్ చేసిన టైంలోనే then we got our first student from US whose name is Karthik. Okay. Now he is in 5th level అన్నమాట. Abacus లో 10 levels ఉంటాయి. He is in 5th level right now, which is 1 year అయింది, almost 1 year 2 months అవుతుంది. He is faster than me in calculations. He's way faster than anybody on the Abacus learning journey. So because of this website, వాడు రీఅటెంప్ట్ చేసుకుంటూ within 3 or 4 levels I showed so much improvement that the Abacus Institutes give after 10 levels. అంటే 2.5 years అయ్యాక వాళ్ళు ఎంత ప్రోగ్రెస్ చూపిస్తారో నేను 1 year లోనే ఆ ప్రోగ్రెస్ చూపించాను.
వెరీ గుడ్ ప్రోగ్రెస్. సో నా ఏ ఏజ్ లో అండి స్టార్ట్ చేయాలి? ఏ క్లాస్ పిల్లలకి అబాకస్ స్టార్ట్ చేస్తారు? ఇది మనకి ద బెస్ట్ ఏజ్ ఆఫ్ జాయినింగ్ అకార్డింగ్ టు మీ ఆప్టిమైజ్డ్ వేలో థర్డ్ క్లాస్, గ్రేడ్ 3. grade 3. So if you're joining in first class also, it's okay. But first grade and second grade, the child is not picking up really fast. Okay. So you have to pay a lot of fees to the Abacus Institute. Okay. So I don't want that to happen to the parents. So I tell the parents, మీరు జాయిన్ చేసుకోండి, మీరు ఫస్ట్ క్లాస్ లో జాయిన్ చేస్తారంటే జాయిన్ చేయండి, బట్ అదే 1 లెవెల్ కవర్ చేయడానికి వాళ్ళు 6 months పడుతుంది ఇన్స్టెడ్ ఆఫ్ 3 months. Okay. So you are spending more money to get the same output. So why to do that? So first and second class, you can just take a chill pill. కొంచెం మీరు ఫౌండేషన్ నేర్పియండి, అడిషన్స్ నేర్పియండి, దట్స్ వెల్ అండ్ గుడ్. థర్డ్ క్లాస్కి ఎప్పుడైతే వస్తారో యూ జాయిన్ హిమ్ ఇన్ ద అబాకస్, బికాస్ థర్డ్ క్లాస్ లో యూ గెట్ ద బేసిక్ మల్టిప్లికేషన్స్ మీరు నేర్చేసుకుంటారు, ఎడిషన్స్ మీరు నేర్చేసుకుంటారు. సో టు ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ దాట్ టు ద అబాకస్ బోర్డ్ విల్ బి వెరీ ఈజీ అనమాట. సో అబాకస్ ఇస్ కంప్లీట్లీ 2.5 year కోర్స్. మీరు థర్డ్ క్లాస్ లో స్టార్ట్ అయితే 4th, 5th, 6th క్లాస్ అయ్యే లోపల, అంటే 5th ఎండ్ అయ్యే లోపల you're already done with abacus. సో ఏంటండి ఇందులో అబాకస్ లో మల్టిప్లికేషన్స్, అడిషన్స్, సబ్ట్రాక్షన్స్ Yeah, స్పీడ్ గా చేస్తారా? చాలా ఫాస్ట్ గా. సో ఎడిషన్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ చాలా ఫాస్ట్ గా చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద చైల్డ్ ఇస్ కమింగ్ టు 10th level, they can do like 5 digit multiplied by 1 digit within 3 seconds. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రాబ్లమ్ ఇస్తా, 24,348 multiplied by 3 అంటే within 3 seconds they'll be able to answer. That's nice. ఇదైతే స్పీడ్ చెప్పానో అది కార్తిక్ సాల్వింగ్ విత్ ఇన్ 5 to 6 seconds right now. Okay. He is in just 5th level. So imagine how fast he'll be in 10th level. So there is such fast calculators అన్నమాట. ఇప్పుడు అంటారు ఓకే క్యాల్కులేషన్స్ చేస్తున్నారు, ఓకే బ్రెయిన్ బూస్టింగ్ అవుతుంది, దీని వల్ల ఏంటి యూజ్ అని. When they're going for competitive exams, calculators are not allowed. Yeah. So when calculators are not allowed, how will you calculate fast? Akkadi every second, every microsecond matters, because you are competing against lakhs of people. IIT JEE istunappudu you're competing against lakhs of people and microseconds matters. And when you're able to do 5 digit into 1 digit within seconds, మీరు ఇంకా 2 digit into 1 digit ఎంత ఫాస్ట్ చేస్తారు? మీరు ఆలోచించని కూడా ఆలోచించారు, మీరు రాసేస్తారు టక 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 టక. ప్రాబ్లమ్ సాల్వింగ్ అబిలిటీస్ కూడా చాలా బాగా Absolutely, పెరుగుతాయి. yeah. అండ్ ఇప్పుడు అనుకో ఇండియాలో ఫోన్ పేస్ ఇవన్నీ వచ్చేసాయి కాబట్టి సరిపోయింది, లేదంటే అబ్రాడ్ లో స్టిల్ కార్డ్స్ ఆర్ క్యాష్ వాడతారు ఎవ్రీవేర్, Yeah. యూకే అండ్ యూఎస్ఏ ఎవ్రీవేర్. సో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పొరపాటున క్యాష్ తీసి ఇచ్చామంటే ఆ కౌంటర్ వాడి మీద నమ్మి మనం తీసుకొని బయటికి వెళ్లాల్సిందే కానీ ఆడ కూర్చొని చిల్లర లెక్క పెట్టుకోవాలంటే మనకి ఎంబారాస్మెంట్, ఇంత స్లోగా చేస్తున్నామని పక్కనోడు వెయిట్ చేస్తున్నాడని. సో క్యాష్ తీసుకొని పక్కకి వెళ్ళిపోతాం. అదే గనక ఆ పిల్లలు ఉంటే, అబాకస్ పిల్లలు ఉంటే వాడుకోవచ్చు. చాలా యూస్ కేసెస్ ఉన్నాయి దీంట్లో. ఇట్స్ నాట్ జస్ట్ వన్, బట్ అగైన్ బ్రెయిన్ డెవలప్మెంట్ ఇస్ ద ఫస్ట్ అండ్ మేజర్ గో టు రీజన్ దట్ యు జాయిన్ యువర్ students in abacus anamata. All of this hyper calculations, fast calculations, secondary output. Yes, that's a very good skill to have, but brain development is the first thing that abacus is famous for. లాజికల్ థింకింగ్, critical thinking, కాగ్నిటివ్ స్కిల్స్, Yes. అబిలిటీస్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి. అండ్ ఓన్లీ చిన్నపిల్లలకైనా అబాకస్? మాలాంటి వాళ్ళు రీస్టార్ట్ చేయకూడదా? సో బేసిక్లీ ఎవరైనా అబాకస్ నేర్చుకోవచ్చు, starting from first grade or even lesser to someone who is 80-85 years old also. And again, there was a recent study. It is not really proven, solid proof ledu, but they are seeing improvement in brain functions in older people who are learning abacus అన్నమాట. అంటే 70-75 లో మనకి ఇట్లా డిసీజెస్ వస్తాయి కదా, డిమెన్షియా, ఆల్జైమర్స్ ఇవన్నీ. సో దెర్ ఆర్ సైంటిస్ట్ ఇన్ అదర్ కంట్రీస్ హు ఆర్ రిసర్చింగ్ ద అబాకస్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ అన్నమాట. సో వన్ ఆఫ్ ద గ్రూప్ హ్యావ్ సైంటిఫికలీ ట్రైంగ్ టు ప్రూవ్ దట్ అబాకస్ ఇస్ రివర్సింగ్ ఆల్జైమర్స్. రివర్సింగ్, ఇట్స్ నాట్ ఈవెన్ స్టాపింగ్, ఇట్ ఈస్ రివర్సింగ్ ఆల్జైమర్స్. అబ్రాడ్ లో ఎక్కువ ఉంటుందండి ఆల్జైమర్స్ అనే ప్రాబ్లము. అదేంటి సంకేత్? ఇస్ దట్ it is an abacus board అన్నమాట. I'll just show you. సో టీచర్స్ ఇది పట్టుకొని నేర్పిస్తుంటారా? So generally traditional method లో if you have to teach, so this is the abacus board and ఇది పట్టుకుని వెళ్తారన్నమాట. ఇది ఏంటి మన ఇండియాదా? It has originated from Japan అన్నమాట. అన్ని కంట్రీస్ లో నుంచి ట్రావెల్ అవ్వకుండా జపాన్ లో సొరబాన్ అంటారు, చైనాలో కూడా సొరబాన్ అంటారు, ఇండియాలో అబాకస్ అంటారు. సో there is a lot of names, affiliations. Chinese abacus board లో 2 beats ఉంటాయి టాప్ లో. సో there are different versions of abacus అన్నమాట.
But what we follow is the Japanese version, which is called as Soroban. ఓకే Soroban or Abacus in general. ఓకే So ఇట్లా rods ఉంటాయి. So basically it is like 1, 2, 3, 4 అట్లా rods ఉంటాయి అనమాట. దాని మీద beats ఉంటాయి. So you move these beats and you calculate the numbers. So this is 1, this is 2, this is 3, this is 4. Now this is 5 అనమాట. 5 plus 1 6 అయిపోతుంది. 5 plus 2 7 అవుతుంది. 5 plus 3 8 అవుతుంది. 5 plus 4 9 అవుతుంది. చాలా దగ్గర చూసాను కాంపిటేటివ్ మోడ్స్ లో స్క్రీన్ మీద ఇప్పుడు చూపిస్తాను ఏంటి పిల్లలు ఇలా అయిపోయారు ఏంటి ఏం చేసేసారు వీళ్ళని టీచర్స్ అనిపిస్తుంది ఏంటి సో ఫర్ ఎగ్జాంపుల్ 2 plus 2 అన్నాను అనుకోండి 2 beats పైన మూవ్ చేస్తారు దెన్ 2 beats పైన మూవ్ చేస్తారు సో ఇక్కడ 4 beats ఉన్నాయి కదా సో ఆన్సర్ 4 అన్నమాట సో అట్లా కాంప్లికేటెడ్ వర్జన్ లో స్టూడెంట్స్ ఫాస్ట్ గా చేస్తున్నారు అదే వాళ్ళు దే స్టార్ట్ విజువలైజింగ్ ఇన్ ద బ్రెయిన్ అబకాస్ బోర్డ్ ని విజువలైజ్ సో జనరల్ గా మా స్టూడెంట్స్ దే డోంట్ డూ దిస్ అన్నమాట, ఫాస్ట్ గా చేసేస్తారు. you don't have to do this అన్నమాట and you can directly answer the questions. ఇప్పుడు మా టీమ్ లో దెర్ ఇస్ అ పర్సన్ నేమ్ Tejas Suresh, he is a world record holder. So if you give him a 6-digit number, 2,34,456, he will tell the entire multiplication table. and he doesn't do any of this. He's 25 years old. he's a world record holder in abacus Abacus. and Calculations. he's in your team, He's in my team. so he's one of the teachers. Absolutely, you can say so. So he has designed all our problems on our platform. ఒక్కొక్క క్వశ్చన్ అతను ప్రాపర్ గా నేను అతను కూర్చుని every single question we designed. In each level you have more than 2,500 questions అన్నమాట, question sets. ఓకే సో వేరే వాళ్ళకు కూడా ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటున్నారు కదా ఇప్పుడు, సో ఆ ఆన్లైన్ క్లాసెస్ కి అంటే అందరూ ఇప్పుడు అందరు పేరెంట్స్ కి అర్థం అవ్వాలి కదా డిఫరెన్స్, అఫ్ కోర్స్ నాకు అర్థం అవ్వాలి నాకు కూడా అనుకుంటే, సో వాళ్ళు తీసుకుంటున్న ఆన్లైన్ క్లాసెస్ కి మీ ఆన్లైన్ క్లాసెస్ కి డిఫరెన్స్ ఏంటి? ఓకే సో బేసిక్ గా ఎట్లా ఉందంటే ఇప్పుడు all the top abacus institutes right now, all of them, like not pointing out to not one anamata, all of them, that's how confident I am with my platform. What they are doing is మన పేపర్స్ ఉంటాయి మన బుక్స్ చేస్తాం కదా, బుక్స్ ని వాళ్ళు పీడిఎఫ్ డాక్యుమెంట్ లాగా చేస్తున్నారు. ఆ పీడిఎఫ్ డాక్యుమెంట్ యుఎస్ లో ఉన్న స్టూడెంట్స్ కి పంపించేస్తున్నారు, వాళ్ళు అక్కడ ప్రింట్ చేసుకుని వాళ్ళు ఆన్సర్ చేస్తున్నారు. నా వాళ్ళు ఒక్కొక్క బ్యాచ్ లో దే ఆర్ హ్యావింగ్ 10 to 15 స్టూడెంట్స్ ఇన్ ఆన్లైన్ క్లాస్. ఇక్కడ ద ఎంటైర్ ప్రెమిస్ ఆఫ్ లెర్నింగ్ అబాకస్ ఇస్ మీరు ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు ఐడెంటిఫై చేయాలి మీరు ఎక్కడ రాంగ్ వెళ్తున్నారు అండ్ అది కరెక్ట్ చేయాలి. ఇప్పుడు టీచర్ ఇండియాలో కూర్చుని ఉంది, స్టూడెంట్ యుఎస్ లో ఉన్నాడు, పేపర్ మీద ఆన్సర్ సాల్వ్ చేస్తున్నాడు. అట్లీస్ట్ ఓకే ఆఫ్లైన్ క్లాసెస్ అయినా యూ హ్యావ్ ద కరెక్షన్ స్కోప్ అన్నమాట. మీరు ఆన్లైన్ లో ఎలా కరెక్ట్ చేస్తారు? నేను బోల్ట్ అబాకస్ ప్లాట్ఫామ్ యూజ్ చేసి టీచ్ చేస్తేనే నాకు చాలా డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నాను నేను. ఐ మీన్ ఈవెన్ దెన్ బికాస్ ఐ వాంట్ ద పర్ఫెక్షన్ అవుట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అనమాట. నాకు బ్యాచ్ లో 6 స్టూడెంట్స్ ఉంటారు, 7 స్టూడెంట్స్ ఉంటారు మ్యాథ్స్ అంతే. I don't know and I'm really curious on how the other abacus institutes are putting 10 to 15 students in a batch and running it in the PDF document mode anamata. They're not getting the output that they're promising. యా డెఫినెట్ అర్థమవుతుంది ఈజీగా. ఇప్పుడు మీరు చెప్తుంటే స్టూడెంట్ చేయాలి, వాళ్ళకి ఒక బ్యాచ్ లో 10 స్టూడెంట్స్ ఉంటారు, ఆ 10 స్టూడెంట్స్ చేసింది టీచర్ ప్రాసెస్ చేయాలి, ప్రాసెస్ చేసిన తర్వాత వీళ్ళకి ఒక్కొక్కరికి చెప్పాలి. ఈలోగా ఆ టెస్ట్ తీసుకున్న స్టూడెంట్ ఏం ఆలోచించి అలా రాశాడు అనేది వాడు మర్చిపోతాడు స్టూడెంట్. కానీ అదే ఆన్లైన్ లో కనుక చేసుకుంటే ఆన్ ద స్పాట్, ఓ నేను ఇందాక ఇలా ఆలోచించాను కదా, ఆ లాజిక్ కాదు ఇలా ఆలోచించాలి కదా అనేది అక్కడికక్కడే స్టూడెంట్ కి అనాలిసిస్ కి స్కోప్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ దట్స్ ద పాయింట్. సో దట్ ఈస్ ద రీజన్ మనకు అంత చేంజ్ ఆఫ్ గ్రోత్ ఉంది అనమాట. ఇట్స్ నాట్ జస్ట్ ఓ మా టీచింగ్ బాగుంది, ఓ వీఆర్ ఫ్రమ్ పాస్ట్ 20 years or nothing like that. We just started 1 year ago, but we have built the platform in such a way that we can outcompete any abacus institute in the entire world. I've seen the platform, I've used it actually. So it's not about how many years of experience does your company have or how many years of work or effort you put in. It's about the best strategy that you're using to make the child get as fast as possible. And I'm pretty confident that we use the best strategy in the world, in the entire world. లాగా అయితే ఉంటుంది, అనాలిసిస్ కి ఇమ్మీడియట్ గా అయితే స్కోప్ ఉంటుంది. అండ్ యూ హ్యావ్ పూల్ ఆఫ్ స్టూడెంట్స్ హు ఆర్ వెయిటింగ్ ఫర్ ద టీచర్స్ టు జాయిన్. ఎలా మీరు అలొకేట్ చేస్తారు టీచర్స్ అండ్ స్టూడెంట్స్ కి? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వీడియో చూసిన పేరెంట్ కి జాయిన్ వాళ్ళ స్టూడెంట్ ని జాయిన్ చేసుకోవాలనిపిస్తారు, మీరు అయితే రిజిస్ట్రేషన్స్ ని తీసేశారు ఎందుకంటే యూ హావ్ గాట్ హ్యూజ్ రష్ ఇంటూ యువర్ ప్రోగ్రామ్. సో ఇప్పుడు వాళ్ళు పేరెంట్ ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? సో ఇప్పుడు నేను ఒక్కడనే టీచర్ ఉన్నాను,
I am the only one teaching because I wanted to just experiment with the platform as much as possible and make it perfect and matter. So at this point, as I told you, I'm really confident kada. So whoever are coming with the registration and whoever are interested, we will train the teachers and then we will get you connected with those teachers. Now Okay. it's up to you. Again, we are not saying that as a brand నేనేం టీచర్ ఇస్తున్నానో మీరు దాంతోనే వెళ్ళాలి అని. ఓకే We put forward the teacher. Now it's up to you if you want to select the teacher or not. ఓకే So now you have the right or the decision making power to choose your child's teacher. సో టీచర్ కి పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? Absolutely. And there's one more beautiful thing in our platform. Teacher ఎవరైతే టీచ్ చేస్తున్నారో వాళ్ళ స్టూడెంట్స్ కి we take the reviews and we also track the performance of the students under the teacher. For example, my daddy a teacher అనుకోండి. So he is teaching to 15 students. ఈ 15 స్టూడెంట్స్ లో ఒక్కొక్కరు యావరేజెస్ 100, ఒకరికి 95% ఉంది, ఒకరికి 85% ఉంది. సో ఇవన్నీ కవర్ చేసుకొని ఒక యావరేజ్ పర్సంటేజ్ లాగా వస్తుంది అనమాట. సో విత్ దట్ యావరేజ్ పర్సంటేజ్ ఐ కెన్ అండర్స్టాండ్ ద పర్ఫార్మెన్స్ మెట్రిక్ ఆఫ్ ద టీచర్. అంటే టీచర్ ఎంత బాగా టీచ్ చేస్తుంది, ఎంత బాగా లూప్ లో పెడుతుంది స్టూడెంట్స్ ని టు మేక్ దట్ పర్సంటేజెస్ ఇంక్రీజ్. దట్ ఈస్ వన్ పాయింట్. Number 2 ఏంటి, if some other teacher is there, okay, she is not teaching great, percentage is low and all that, we immediately know the teacher is not performing well and we take a pause on them. Okay, you have that metric. Yeah. So this is not possible in any other Yeah, not institute possible. again. Yeah, again. That's good. That's nice. So ఎవరైనా కానీ జాయిన్ అవ్వచ్చు. ఫర్ Yeah. ఎగ్జాంపుల్ సమ్మర్ హాలిడేస్ బ్రేక్ ఉంది, స్టూడెంట్స్ పార్ట్ టైమ్ గా కూడా ఇఫ్ దే వాంట్ ఎర్న్ మనీ ఆర్ హౌస్ వైఫ్స్ Yeah. వాంట్ టు ఎర్న్ సమ్ మనీ, ఇట్స్ ఐ థింక్ ఈజీలీ ఒక టూల్ అయితే మీరు ఇస్తున్నారు. Absolutely. టూల్ ని యూస్ చేసుకొని స్టూడెంట్స్ ని అయితే పూల్ చేసుకోవచ్చు Absolutely. టీచర్స్. Absolutely. ఓకే, దట్స్ ఫెంటాస్టిక్ ఆపర్చునిటీ. చాలా మంది హౌస్ వైఫ్స్ ఏం చేయాలి, ఏదో ఒకటి చేసి జాబ్ సంపాదించాలి అనుకొని చాలా స్పామర్స్ కి సైన్ అప్ చేస్తూ Yeah, ఉంటారు. yeah. బట్ దిస్ ఈస్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ. కానీ నేను చూస్తూ ఉంటున్నాను కదా, నా కాలేజ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళకి ఇంటర్న్షిప్స్ వస్తున్నాయి, మ్యాక్స్ ఆర్ పేయింగ్ 5,000 per month అన్నమాట. ఆర్ డేటా ఎంట్రీ జాబ్స్ అని వస్తున్నాయి, Yeah. అవి ఫేక్ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్ లో. 99% ఫేక్ ఉంటాయి. దిస్ ఇస్ ద మోస్ట్ సాలిడ్ వే ఆఫ్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ వైల్ ఎర్నింగ్. అంటే ఒకవేళ మీరు హౌస్ వైఫ్ అనుకోండి, మీరు మొత్తం డే ఖాళీ ఉండొచ్చు, యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. మీ ఒకవేళ అపార్ట్మెంట్ లో ఉన్నారు, అపార్ట్మెంట్ లో ఒక 10 స్టూడెంట్స్ ని గ్యాదర్ చేశారు, మీరు 10 స్టూడెంట్స్ మీ ఇంటికి వస్తారు, దే బ్రింగ్ ద ల్యాప్టాప్స్ ఆర్ ట్యాబ్స్ దే హోమ్. ఒక 30 to 40 minutes టీచింగ్ టైం ఉంటుంది. యూ టీచ్ దమ్ వితౌట్ ఎనీ స్క్రీన్ టైం అనమాట. స్క్రీన్ ఏం వాడరు, జస్ట్ టీచింగ్ పీరియడ్ టైం ఉంటుంది 30-35 minutes. దాని తర్వాత వాళ్ళ ల్యాప్టాప్ ఓపెన్ చేస్తారు, ఎగ్జాక్ట్ 40 minutes ఆఫ్ స్క్రీన్ టైం ఉంటుంది. 40 minutes వాళ్ళు దబా 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 చేసేసుకుంటారు. అనలిటిక్స్ అని వచ్చేసి, రిపోర్ట్స్ అని వచ్చేసి క్లోజ్, ల్యాప్టాప్ క్లోజ్ ఆన్ ద స్పాట్. ఆన్ ద స్పాట్. మరి సంకేత్, మరి ఇప్పుడు నేను సైన్ అప్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను సైన్ అప్ చేయాలి టీచర్ లాగా అనుకున్నాను అనుకోండి, అప్పుడు నేను నేర్చుకోవాలి అబాకస్ అంతా. Yeah. నాకు ఎంత టైం పడుతుంది ఈ ఏజ్ కి? ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ నాట్ రివీలింగ్ ద ఏజ్. సో ఈ ఏజ్ వాళ్ళు నేర్చుకోవాలి అంటే ఏంటి ఇప్పుడు మీరు ఇప్పుడు కరికులం అంతా డిజైన్ చేశారు, Yeah. మొత్తం కరికులం నేను పాస్ అవ్వాలి కదా? నో అట్లా ఏం లేదు. సో బేసిక్లీ మాకు అబాకస్ లో 10 levels ఉండే అనమాట. ఈచ్ లెవెల్ ఇస్ 3 months. 3 months అలా స్పాన్ అవ్వకుండా వెళ్తారు. సో టోటల్ కోర్స్ విల్ బి ఆఫ్ 30 months, 2.5 years అనమాట. సో వాట్ వీ విల్ డూ ఇస్ when you if you're showing interest to join as a partner teacher, then we have a 1 week training program where we train you at the first level, which is enough for you to teach for 3 months. ఫస్ట్ 3 months కి మీరు ఎంత కాంటెంట్ టీచ్ చేయాలో అది మేము 1 week లో మేము ప్రాపర్ గా సాలిడ్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం. ఎలా టీచ్ చేయాలి, ఎలా స్టూడెంట్స్ ని గ్యాదర్ చేసుకోవాలి, ఎలా మార్కెటింగ్ చేయాలి, ఎలా డెమోస్ తీసుకోవాలి, ఎలా స్టూడెంట్ ని ట్రాన్స్ఫార్మ్ చేయాలి యూజింగ్ ఆ ప్లాట్ఫామ్, మా ప్లాట్ఫామ్ ఎలా వాడాలి, ఇదంతా ఒక 7-day curriculum లో వి కవర్ ఇట్ అప్. Once you get ready with the first level, you can start doing your marketing, students are, you can start your own tuitions and you can start your own small business. Once that is done, ఈ 3 months span లో we teach you level 2. Next level 2 Yeah, teachers time ఉన్నప్పుడు goes. we teach you Yeah. level 3. Yeah. The only thing is, as adults, we cannot get as fast as the students. So మనము మన బ్రెయిన్ ఆల్రెడీ డెవలప్ అయిపోయి ఉంది. So we can learn the logic behind how the abacus is going, but we can never be as fast as the students. So now if I have to teach the student, నాకు లాజిక్ తెలుసు, ఓకే ఇట్లా 4 beats పెట్టాలి, 5 beat రావాలి, ఓకే 2 beats వెళ్ళాలి, కానీ I cannot do as fast as a student. Yes, yeah. Student in 4, 5 minus 2, 7 అట్లా చేసేస్తాడు అనమాట.
సో అందుకే I recommend the parents who are joining their students join in third class itself. ఆ టైంలో మీ బ్రెయిన్ స్పాంజ్ లాగా ఉంటుంది, మీరు ఏది చెప్పినా ఇట్లా స్పాంజ్ లాగా ఫీల్ చేసుకొని అండ్ దట్ బ్రెయిన్ విల్ స్టార్ట్ గెటింగ్ డెవలప్. మనం ఏంటి పార్ట్నర్ టీచర్స్ లాగా అవర్ జాబ్ ఇస్ టు లెర్న్ ద లాజిక్ యాజ్ పర్ఫెక్ట్లీ యాజ్ పాసిబుల్ అండ్ కమ్యూనికేట్ దట్ విత్ ద స్టూడెంట్ యాజ్ పర్ఫెక్ట్లీ యాజ్ పాసిబుల్. ఇఫ్ దిస్ టూ fall into place, fall into align, and if they are using the Bolt Abacus platform, the results are going to be absolutely fantastic. There's no doubt in that. మీ దాంట్లో కూడా స్టూడెంట్ స్టోరీస్ చాలా ఉన్నాయి. ఇందాక Yeah. యుఎస్ స్టూడెంట్ గురించి ఒకటి చెప్పారు. Yes. అలాగనే మీ ఫస్ట్ స్టూడెంట్ హర్ష, Harsha. హౌ ఇస్ హీ డూయింగ్ నౌ విత్ అదర్ సబ్జెక్ట్స్? హీస్ డూయింగ్ గ్రేట్. అంటే అప్పుడు నేను ఇంకా Bolt Abacus కంప్లీట్ గా స్టార్ట్ చేయలేదు. సో he was with us only for 5 levels అన్నమాట, and then he left because అప్పటి వరకు Bolt Abacus రాలేదు. ఓకే. సో జనరల్ గా ఏంటంటే బుక్ మెథడ్ ఆఫ్ టీచింగ్ లో ద డ్రాప్ రేట్ ఇస్ 85 to 90% ఆఫ్టర్ లెవెల్ 4. అంటే 1 year తర్వాత 90% స్టూడెంట్స్ డ్రాప్ అవుట్. మీరు ఏ అబాకస్ ఇన్స్టిట్యూట్ కైనా వెళ్ళండి, all of the abacus institutes they don't tell it upfront, but after 1 year 85% of the students drop out. అందుకే వాళ్ళు కంటిన్యూస్ గా వాళ్ళ బ్యాచెస్ ఇంకా స్టార్ట్ చేస్తూనే ఉంటారు. నా ఇప్పుడు అడగచ్చు, ఓకే వేరే వాళ్ళ డ్రాప్ రేట్ 90% ఉంది, మీది ఎంత ఉంది? మాది డ్రాప్ రేట్ 10% ఉంది. And you know why is that 10%? Then 10% is because the student has to focus on other activities. That's the only reason. అంటే వాళ్ళు 4th class వెళ్ళినప్పుడు they were more interested in dance or they were more interested in music. క్లారిటీ వస్తుంది ప్యాషన్ ఏంటి అని. సో ప్యాషన్ డ్రివెన్ వల్లనే స్టూడెంట్స్ వదిలేశారు, కానీ nobody has left because they were not satisfied. So that is the kind of thing that's happening with us అన్నమాట. ఐ హావ్ సీన్ యూ, మీరు యాక్చువల్ గా క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు కూడా మీరు పైన క్లాస్ అవన్నీ వేసుకున్నప్పుడు కూడా ఐ హావ్ సీన్ స్టూడెంట్స్ కమింగ్ ఓవర్ అండ్ దెన్ చెప్పటము అవన్నీ కూడా నాకు వినిపించేటివి అన్నమాట. దట్స్ ఫెంటాస్టిక్ ప్రోగ్రెస్. ఐ హావ్ సీన్ యూ ఫ్రమ్ దేర్ టు హియర్. ఎంత మంది స్టూడెంట్స్ సో ఫార్ యూ హావ్? We have 100+ US students, UK నుంచి ఉన్నారు, దుబాయ్ నుంచి ఉన్నారు. సో all of this combined we have 100+ students అన్నమాట. ఇప్పుడు ఎక్కువ ఇండియన్ ఆరిజిన్ ఇష్టపడేది అబాకస్ క్లాసెస్ ని? all of them are Indian origin because అంటే if I'm not being critical about it, Indians are the only ones who want to be better at math and want to do something big in life అన్నమాట. And also Chinese also, but the reason, since I'm teaching and I don't have contacts through Chinese and all of our marketing is through referral, so that is why we couldn't onboard Chinese అన్నమాట. But I'm definitely looking forward to have all the other nationals on board because I don't want Bolt Abacus to be a company for Hyderabad or for Telangana or for India. I want Bolt Abacus to be a platform to be used by students all over the world. Okay, రష్యాలో ఏదో ర్యాండమ్ స్ట్రీట్ లో వెళ్ళి ఎక్కడో అబాకస్ క్లాసెస్ ఉంటే బోల్ట్ అబాకస్ క్లాసెస్ అన్న వేలో ఐ వాంట్ టు ఎక్స్పాండ్ అండ్ గ్రో అన్నమాట అండ్ మేక్ దిస్ ప్లాట్ఫామ్ యాజ్ పర్ఫెక్ట్ యాజ్ పాసిబుల్. మీకు స్క్రీన్ మీద నేను ఇప్పుడు సంకేత్ చెప్తూ ఉంటారు, అవి చూపిస్తాను. హౌ యాక్చువల్ గా స్టూడెంట్స్ కి ఎలా కిక్ వస్తుంది, వీడియో గేమ్స్, కంప్యూటర్ గేమ్స్, ఎక్స్బాక్స్ లాగా ఆ లెవెల్లో మ్యాథ్స్ ని కూడా అలానే ఎంటర్టైన్ అవ్వాలి స్టూడెంట్స్ చేసేటప్పుడు అనే రకంగా వాళ్ళ వెబ్సైట్ ని లోపల ఎలా ఉంది అంటే ఒకసారి రిజిస్టర్ అయిన తర్వాతనే కదా లోపల యాక్సెస్ చేయగలుగుతారు మీరు. ఆ లోపల ఉన్నది ఏంటి, ఎలా ఉంది అనేది నేను మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తాను. బేసిక్గా ఏంటంటే అబాకస్లో 10 levels ఉంటాయి అనమాట. ఈచ్ లెవెల్ ఇస్ 3 months. సో లెవెల్ 1 is 3 months, లెవెల్ 2 is 3 months, సో ఆన్ టు 10 levels. సో ద టోటల్ curriculum spans up to 30 months అనమాట. But by the end of the 30 months, the student will be able to calculate 5 digit multiplied by 2 digit completely మైండ్లోనే క్యాలిక్యులేట్ చేసేసుకోగలుగుతారు. థర్డ్ గ్రేడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కడైనా 3rd grade లో జాయిన్ అవ్వచ్చు, 4th grade లో స్టార్ట్ అవ్వచ్చు. యూ కెన్ స్టార్ట్ వెన్ ఎవర్ యూ వాంట్, బట్ అబాకస్ హ్యాస్ 30-month కరికులం అనమాట. సో దీంట్లో ఐ జస్ట్ షో యూ ఒక లెవెల్ 1లో నేను ఓపెన్ చేస్తే వీ హ్యావ్ స్ట్రక్చర్డ్ ఇట్ వెరీ నైస్లీ అనమాట. ఇప్పుడు క్లాస్ 1లో వీ జస్ట్ ఇంట్రడ్యూస్ దెమ్ సెల్స్ అండ్ డూ సో ఇట్ కంప్లీట్లీ లాక్డ్. క్లాస్ 2 నుంచి ఏమవుతుందంటే యూ హ్యావ్ క్లాస్ వర్క్స్ అండ్ యూ హ్యావ్ హోంవర్క్స్. క్లాస్ వర్క్స్ కింద కొన్ని టాపిక్స్ ఉంటాయి, హోంవర్క్స్ కింద కొన్ని టాపిక్స్ ఉంటాయి, అండ్ టెస్ట్ ఉంటుంది. యాజ్ యూ కెన్ సీ దర్ ఆర్ 3 colors కదా, రెడ్, yellow, green. సో రెడ్ ఏంటంటే ఒకవేళ క్విజ్ అటెంప్ట్ చేశాక 75% కన్నా తక్కువ వస్తే రెడ్, 75 to 99 వస్తే yellow, అండ్ 100% కరెక్ట్, అన్ని క్వశ్చన్స్ కరెక్ట్ వస్తే గ్రీన్. నా ఇప్పుడు ఏంటి, ద చైల్డ్ వాంట్స్ టు రీటేక్ అంటిల్ దే గెట్ గ్రీన్ కలర్. దట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ బుక్ మెథడ్ ఆఫ్ లెర్నింగ్. సో ఇప్పుడు నేను క్లాస్ వర్క్ ఓపెన్ చేస్తాను, ఒక జస్ట్ ట్రయల్ రన్ లాగా.
1+1 ఉంది కదా, సో స్టూడెంట్ అబాకస్ బోర్డ్ మీద 2 అని చేస్తాడు అండ్ టైప్స్ 2 అండ్ ప్రెసెస్ ఎంటర్. 1+2 they'll execute on the abacus board, they'll get 3, type 3. 1+3 4, type 4. 2+1 3, type 3. 2+2 4, type 2. సో దెర్ ఇస్ నో పెన్ పేపర్ దట్ క్లమ్జీనెస్ ఉండదు, పెన్సిల్ చెక్కుకోవడాలు అవన్నీ ఏమి ఉండవు అనమాట. దట్ ఈస్ పీపుల్ కన్సిడర్ ఇట్ వెరీ నార్మల్, కానీ అది చాలా న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంది క్లాస్లో. యాజ్ అ టీచర్ హూ హాస్ బీన్ టీచింగ్ ఫ్రమ్ పాస్ట్ 3 months ఐ నో హౌ మచ్ ఇట్ వాల్యూస్ అనమాట. 3+1 4. సో జస్ట్ టైప్ ఇన్ 1111 జస్ట్ టు షో యూ ద రిపోర్ట్ కార్డ్. సో అక్కడ ఎండ్లో టైం రికార్డ్ అవుతుంది. వన్స్ ఎవ్రీథింగ్ ఇస్ డన్ విత్ ఇన్ అ మ్యాక్రో సెకండ్ ద రిపోర్ట్ కార్డ్ ఇస్ జనరేటెడ్. ఈ రిపోర్ట్ కార్డ్లో ఈ టైం టేకెన్ మనకి ఎంత వచ్చేసింది, 40 seconds వచ్చేసింది. సో ప్రాపర్గా చేస్తే దిల్ టేక్ 3 or 4 minutes per టాపిక్. మనకి ఇప్పుడు ఇక్కడ రాంగ్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 5+1 ఐ టైప్డ్ 1 కదా, విచ్ ఇస్ రాంగ్. సో యాజ్ సూన్ యాజ్ ద స్టూడెంట్ సీజ్ అరే నాకు ఇది రాంగ్ వచ్చింది, ఇమ్మీడియట్గా హీ కాంటాక్ట్ ద టీచర్. టీచర్ నాకు 5+1 రాంగ్ వచ్చింది, ఐ టైప్డ్ 1, కెన్ యూ టెల్ మీ వాట్స్ ద కరెక్ట్ ఆన్సర్? దెన్ ద టీచర్ విల్ ఎక్స్ప్లెయిన్ దమ్, 5 టాప్ నుంచి తీసుకురా, 1 బాటమ్ నుంచి తీసుకురా, సో ద ఆన్సర్ విల్ బీ 6 అని ఎక్స్ప్లెయిన్ చేస్తే నా వీఆర్ రిమూవింగ్ దట్ ఫ్రిక్షన్ అనమాట. అదే ఈ 5+1 1 అని బుక్లో రాస్తే ఆ బుక్ టీచర్కి ఎప్పుడు వెళ్ళాలి, టీచర్ ఎప్పుడు కరెక్ట్ చేయాలి, వెన్ విల్ ద ఇట్ కమ్ బ్యాక్, అంటిల్ దెన్ హౌ విల్ ద స్టూడెంట్ ఫాలో అప్ విత్ దిస్ ఓన్ థింగ్, విచ్ ఇస్ వెరీ ప్రాబ్లమాటిక్ అనమాట. ఇప్పుడు యాజ్ యూ కెన్ సీ అగైన్ ఇది శాంపుల్ కాబట్టి చాలా రాంగ్స్ ఉన్నాయి, దట్స్ ఫైన్. బట్ యా, సో ఇప్పుడు ఒకవేళ స్టూడెంట్ చాలా రాంగ్స్ చేస్తున్నారు, హీ కెన్ రీట్రై ద టెస్ట్ హియర్ ఓన్లీ. రీట్రై చేసేసి ఇంకా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఎగ్జామ్స్ అండ్ టెస్ట్లోకి అబాకస్ బోర్డ్స్ ఆర్ అలౌడ్? నో ఇట్స్ నాట్ అలౌడ్. బట్ ఏంటంటే స్టార్టింగ్ ఒక 5 levels వరకు అబాకస్ బోర్డ్ వాడతారు. దాని తర్వాత దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ అబాకస్ బోర్డ్. దే కెన్ కంప్లీట్లీ విజువలైజ్ ద అబాకస్ బోర్డ్ ఇన్ దర్ మైండ్ అండ్ స్టార్ట్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్. సో ఇక్కడ వీ ఆల్సో కేమ్ అప్ విత్ దిస్ ప్రాక్టీస్ మోడ్ విచ్ వీ రిలీజ్ వెరీ రీసెంట్లీ, అంటే జస్ట్ ఒక 1 month అయింది అండ్ స్టూడెంట్స్ ఆర్ ఆల్రెడీ అడిక్టెడ్ అనమాట. ప్రాక్టీస్ మోడ్ ఏంటంటే అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఇంకా మీకు లిమిటే లేదు. ద మోర్ ద చైల్డ్ వాంట్స్ టు ప్రాక్టీస్ ద మోర్ దే కెన్ డూ. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాష్ కార్డ్స్ ఫీచర్ ఉంది కదా, జస్ట్ షో యూ. సో ఫ్లాష్ కార్డ్స్ పెట్టాను, 10 numbers పెట్టాను, 1 digit పెట్టాను, లైక్ ఇక్కడ 1 question పెడతాను శాంపుల్ కోసం, 8 rows, and I can decide how much time I want to do. For example, I'll solve it in maybe 628 milliseconds. So start practice. Okay, 3, 8, 14, 21, 29, 33. Yeah, start. Yeah, so ఇప్పుడు a lot of parents think abacus is very stressful అనమాట. నేను చాలా ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ వస్తుంటే కమెంట్స్ కూడా చదువుతూ ఉంటాను అండ్ పేరెంట్స్ లైక్ చాలా స్ట్రెస్ఫుల్ ఇది అది అని. బట్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ స్ట్రెస్ఫుల్. దాట్స్ అ మిస్కన్సెప్షన్ దట్ పేరెంట్స్ హ్యావ్. అట్లాగే సిమిలర్గా మాకు ఒక స్టూడెంట్ నేమ్ మహర్షి ఉండేది. హర్ మామ్ సమ్హౌ ఫోర్స్ అండ్ మహర్షి లైక్ నేను జాయిన్ అవ్వను మమ్మీ అంటుండే. సో హర్ మామ్ సమ్హౌ ఫోర్స్ హర్ అండ్ జాయిన్ హర్ ఇన్ ద క్లాసెస్. After first 3 classes, she was doing on the website kada, she was getting all green color anamata. And she was like, "Arey, ido baagundi kada," ani she got completely addicted to the platform and anta mottam level 1 anta green lo chesesindi, malli level 2 anta green lo chesesindi. And mom was like, "Arey, meer em chestaru?" అసలు ఇంటికి రాగానే, స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఫస్ట్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి అబాకస్ హోంవర్క్ కంప్లీట్ చేసేస్తుంది. దానివల్ల we saw a rapid improvement. అది one thing. And number 2 is, as I told you, abacus కి చాలా secondary outputs ఉంటాయి కదా, focus, concentration అని. And it is not bluffing around అనమాట. If you go to my Instagram, there are parents, Pranavi's dad was there, Manha's mom is there. They tell it outrightly that వాళ్ళ గ్రోత్ ఓన్లీ అబాకస్ లోనే, క్యాల్కులేషన్స్ లోనే చూడలేదు, వాళ్ళ గ్రేడ్స్ కూడా ఇంప్రూవ్ అయినాయి. అండ్ ఐ కాంట్ టెల్ అండ్ ప్రామిస్ యూ అంటే వాళ్ళ గ్రేడ్స్ ఇంప్రూవ్ అవుతాయి అని. But 101% there is a direct proportionality between abacus and the grades అనమాట. ఎందుకంటే ఇక్కడ కాన్సన్ట్రేషన్, ఫోకస్, క్రిటికల్ థింకింగ్, లాజికల్ రీజనింగ్ పెరిగితే అక్కడ కూడా డైరెక్ట్ గా అవుట్పుట్ చేంజ్ అవుతుంది. అండ్ దట్స్ నాట్ మీ సేయింగ్, దట్స్ ఆర్ పేరెంట్స్ సేయింగ్. అండ్ పేరెంట్స్ వాళ్ళు లైవ్ గా చూసారు వాళ్ళ చిల్డ్రన్ గ్రో అవ్వడము, వాళ్ళ చిల్డ్రన్ ట్రాన్స్ఫార్మ్ అవ్వడము. అండ్ బికాస్ ఆఫ్ ఆల్ ఆఫ్ దీస్ రైట్, it like నాకు చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది in what I am doing. So I'm super happy with what I'm doing అన్నమాట. స్టూడెంట్స్ కూడా గుర్తుండిపోతారు వాళ్ళ ఫేవరెట్ టీచర్స్. అందులోని ఇలా లైఫ్ చేంజింగ్ సబ్జెక్ట్స్ ని మార్చేసిన టీచర్స్ అయితే డెఫినెట్ గా మనందరికీ కూడా మన ఫేవరెట్ టీచర్ అని ఒకరు ఉంటారు. ఎందుకంటే మనకు అనుగుణంగా మనల్ని అర్థం చేసుకొని మన స్పీడ్ పెంచి యాక్యురసీస్ ని పెంచిన టీచర్స్. సో అండ్ ఇంకో ఎగ్జాంపుల్ ఉంది.
ఒక స్టూడెంట్ కి ADHD ఉంది అనమాట. ADHD అంటే Attention అటెన్షన్ డిసార్డర్. దే కాంట్ సిట్ ప్రాపర్లీ ఇన్ అ ప్లేస్. Okay. 5 minutes లో వాళ్ళు టీచర్స్ అన్న 5 minutes లో డిస్ట్రాక్షన్ ఫోకస్ వెళ్ళిపోతాడు, బయటకు వెళ్ళిపోతాడు. హిస్ డాడ్ వాజ్ దేర్. ఇది మహిమంగాలో నేను క్లాసెస్ తీసుకుంటున్నప్పుడు ఐ యూస్ టు గో టు అపార్ట్మెంట్స్ అండ్ టేక్ క్లాసెస్ అనమాట. అప్పటి వరకు బోల్ట్ అబాకస్ కూడా లేదు, ప్లాట్ఫామ్ కూడా లేదు. హీ వాస్ టేకింగ్ ద క్లాసెస్. స్లోగా ఏమైందంటే we introduced the Bolt Abacus platform to him. While I was taking it in the book, his attention was so bad, he was running away. But when we bought in the platform, his attention almost tripled. And his dad was telling me so much. Inka screenshots unnayi anamata. Like my son is going through ADHD, but after using Bolt Abacus, his concentration doubled or increased. Proper screenshots ఉన్నాయి వాళ్ళ డాడీ చెప్తున్నట్టు. సో లైక్ దోస్ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ యూ హావ్, రైట్, వేర్ యు ఆర్ డీలింగ్ విత్ వెరీ ట్రబుల్సమ్ స్టూడెంట్స్ అనొచ్చు. లైక్ అంటే చాలా టఫ్ ఉంటుంది వాళ్ళని పికప్ చేయడము. బట్ వెన్ దే స్టార్ట్ పికింగ్ అప్ అండ్ వెన్ దే స్టార్ట్ అవుట్ పర్ఫార్మింగ్ ద నార్మల్ స్టూడెంట్స్, దట్ ఈస్ వేర్ ద కిక్ ఇస్. యా, అండ్ ఇప్పుడు మీరు చెప్పింది స్క్రీన్ టైం ఎక్కువ ఉన్న కిడ్స్ ని, ఎక్కువగా టీవీస్, ట్యాబ్స్, ఫోన్స్ చూస్తున్న కిడ్స్ వాళ్ళకి ఇది ఒకలాంటి క్రాంకినెస్ వస్తుంది దాని తర్వాత. సో అట్లాంటి వాళ్ళందరినీ తిరిగి మళ్ళీ స్క్రీన్ ద్వారా టు మేక్ దెమ్ కమ్ బ్యాక్. ఐ థింక్ దిస్ ఇస్ అనదర్. ఇంకో పాయింట్, చాలా మంది పేరెంట్స్ when I tell them Bolt Abacus is the online platform, ఆన్లైన్ స్క్రీన్ టైమ్, oh my god అంటారు. అదే నెక్స్ట్ మినిట్ ఆ చైల్డ్ చూస్తే పబ్జి ఆడుతూ ఉంటాడు, లేక క్యాండీ క్రష్ ఆడుతూ ఉంటాడు, లేకపోతే టీవీ చూస్తూ ఉంటాడు. సో ద పేరెంట్, ఎస్పెషల్లీ దే డోంట్ మైండ్ ఏంటో నాకు తెలియదు సీరియస్ గా. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎడ్యుకేషన్ వాళ్ళకి స్క్రీన్ టైం గుర్తొస్తుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫన్, వాళ్ళు ఏదో యాక్టివిటీ చేసుకుంటూ ఉంటారు, ఐప్యాడ్ ఇచ్చేసి వదిలేస్తారు, అదే చేసుకోండి, డిస్టర్బ్ చేయకండి, మేము ఏదో చేసుకుంటున్నామని. So only when it comes to education, why are parents falling behind? ఆల్ హై కొంచెం రిచ్ స్కూల్స్ అన్ని కూడా ఇప్పుడు కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది, స్క్రీన్ లోనే చెప్తున్నారు. yes. And I think Bolt Abacus is completely in dark theme, which is very pleasant on the eyes. Exactly. So మేము చాలా డిజైనర్స్ కూర్చొని చాలా టైం వర్క్ చేసాం. ఏ కలర్స్ వాడితే స్టూడెంట్ కి లీస్ట్ అమౌంట్ ఆఫ్ ఐ మీద స్ట్రెయిన్ ఉంటది, ఎంత ఫాంట్ సైజ్ వాడాలి, ఫాంట్ కలర్ ఎట్లా ఉండాలి, ప్లేస్మెంట్ ఎలా ఉండాలి, ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎలా ఉండాలి, ఎవ్రీ స్మాల్ డీటెయిల్ మేము కూర్చొని పర్ఫెక్ట్ చేసాం అనమాట. బికాస్ ఆఫ్ దిస్ ఐ రికమెండ్ పేరెంట్స్, డోంట్ worry about the screen time. Hardly 30-40 minutes you are spending on the screen while you are practicing. మీరు డైలీ ఒక 5 minutes తో హోంవర్క్ చేస్తున్నారు, 5 minutes లో ఏమైపోతుంది? Nothing is going to happen. Nothing is going to happen. In the age that where the technology is completely imbibed in ourselves. Like ఎక్కడ చూసినా మీరు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి వర్క్ చేసినా మొత్తం ల్యాప్టాప్ లోనే, మీరు డాక్టర్ అయినా MR స్క్రీన్స్ అవన్నీ మీరు ల్యాప్టాప్ లోనే చూస్తున్నారు, అకౌంటెంట్ అయినా మీరు ఎక్సెల్ లో చేయాలి, మీరు ఏ ఫీల్డ్ లో వెళ్ళినా కంప్యూటర్ ఇస్ ద ఫస్ట్ థింగ్ దట్ యూ యూస్, రైట్? సో ఇన్ దిస్ టెక్నాలజికల్ డ్రివెన్ వరల్డ్, ఇఫ్ యు ఆర్ stopping your child from using technology and learning for learning, you are falling behind with the crowd. So and that is one thing I can tell very honestly. And kids elago screen time అడిగినప్పుడు ఇది ఇవ్వండి, Abacus screen ఇవ్వండి, yeah వాళ్ళు విన్ కదా, వాళ్ళకి హ్యాపీ, మీరు హ్యాపీ, ఇద్దరు హ్యాపీ. ఓకే. 54 into 5 270. 92 into 9. 828. Correct. People think Abacus learning is super stressful for the children, but look what our students have to say. It's actually very fun and like very like relieving stress. Exactly. Oh, She that's was saying nice. that Okay. She was saying I should be actually stressed out, Okay. but it was not like that. Actually, I got all my energy back after attending the class. Oh, That was super. the stress reliever. That was Okay. Just want to give you a high five. Sure. But the approach you are following is really